మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంలో యూరియా కొరతపై రైతులకు మద్దతుగా నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి రోడ్డుపై బైఠాయించారు. అగ్రో సేవా కేంద్రం సందర్శించిన ఆమెకు యాజమాన్యం 15 రోజులుగా ప్రభుత్వం నుంచి సరఫరా రాలేదని వెల్లడించగా రైతులు యూరియా బస్తాల కోసం అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రైతులు ఉదయం 5 గంటల నుంచే సొసైటీల వద్ద పడిగాపులు కాస్తుంటే పాలకులు కొరత లేదని చెప్పడం విడ్డూరమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. సకాలంలో రైతు బంధు ఎరువులు అందక రైతులు అష్టకష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల అవసరానికి తగ్గట్టుగా యూరియా సరఫరా చేయాలని, 3 నెలలైన రైతులకు బోనస్ విడుదల చేయలేదని వెంటనే ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. చిట్కుల్ చౌరస్తాలో రైతులతో కలిసి ధర్నా చేపట్టగా పోలీసులు వచ్చి దీన్ని భగ్నం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అండగా నిలబడాలని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మన చిలాప్చేడ్లో మరి ఒక చిట్కుల్ చౌరాస్తా దగ్గర మనం ధర్నా చేయడం జరుగుతూ ఉంది. మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందే రైతులతోని మార్పు తీసుకొస్తాం 15,000 ఇస్తాం ఎకరాకి, అదేవిధంగా రైతు కూలీలకు 12,000 ఇస్తాం, మరి అదేవిధంగా మన రైతు కూలీలకు రైతులకు 12,000 ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇవన్నీ చెప్పి ఆ రోజులు రైతులను నమ్మించి ఈరోజు మార్పు అని చెప్పేసి వాళ్ళు తీసుకొచ్చినటువంటి మార్పు ఏంటంటే మరి అందరూ కూడా అన్నం పెట్టేటువంటి రైతును రోడ్డు మీదకి తీసుకొచ్చిండ్రు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దలు కేసీఆర్ గారు మరొక రైతు బిడ్డగా తను పడ్డటువంటి అంటే ఏదైతే వ్యవసాయానికి సంబంధించినటువంటి అవసరాలని వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో మరి ప్రతి ఒక్కరు కూడా రైతుకు పెట్టుబడి సహాయాన్ని అందించినటువంటి ఘనత మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారిది అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు మాట్లాడుతూ అక్కడ నర్సాపూర్లో ఇక్కడికి రావడానికి కారణం లేట్ అయింది ఏంటంటే నర్సాపూర్లో కూడా చౌరస్తాలో రైతులందరూ కూడా ధర్నా వేసి PACS దగ్గరకు పోయి అక్కడికి పోతే మరి ఇంతవరకు మరి ఎన్ని రోజుల నుంచి ఒక్క లారీ కూడా రాలేదు. మేము రోజు వస్తున్నాం పోతున్నాం, మేము ఈరోజు 6 గంటలకు వచ్చినాం, మాకు అన్నం కూడా లేదు, మేము రోజు ఇట్లనే వస్తున్నాం, మాకు వ్యవసాయంలో మరి ఎరువు వేసుకునేటువంటి పరిస్థితి లేదు, మాకు యూరియా దొరకలేదు అని చెప్పేసి చెప్పడంతో అక్కడ నిలబడి వారికి సంఘీభావం జరిపి వాళ్ళ అధికారులతో మాట్లాడి ఈరోజు తప్పకుండా 2 లారీలు పంపించి మా రైతులందరికీ ఇవ్వాలని చెప్పేసి చెప్పి రావడంతో కొంత ఆలస్యం అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. ఈరోజు ఏంటంటే ప్రభుత్వం రైతులకు సహాయం చేసేదానికంటే ఎక్కువ రైతులను ఎట్లా మోసం చేయాలని చూసినట్టుగా అనిపిస్తా ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.